ఎప్పుడో మార్చిలో వస్తానని ఇప్పుడు డిసెంబర్లో రాబోతున్నారు. సో అదే టీం పతంగ్. జనరల్గా ఎవరైనా రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. ఎప్పుడో మా ఎక్స్కి అదే చేశా, కానీ ఇప్పుడు మీకు పతంగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలనిపించింది. ఐ లవ్ యూ అండి. నాకు ఒక గన్ ఇస్తారా? హాయ్ హాయ్ కాదు వరుణ్ కదండి. తెలుసు bro, తెలుసు. Yes. బాగున్నారా? బానే ఉన్నా. బీపీ షుగర్ ఏం రాలేదండి. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. హాయ్ ఇస్కి అన్న. హాయ్. ఏ కుక్క పేరు పెట్టావు జనరల్ గా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ప్రీతి గారు వీళ్ళిద్దరిలో మంచిగా ఎవరు చెప్పండి? మీరే అండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. స్టార్టింగ్ లో డైలాగ్ చెప్తారు కదా, ప్రేమ యుద్ధము పతంగ చాలు అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి అంటారు, నువ్వు పతంగ్ ఎగరేలేవా? ఆ డైలాగ్ ఎందుకు చెప్పాలనిపించింది మీకు? డైరెక్టర్ రాస్తారండి. డైరెక్టర్ రాసి చెప్తారండి, అందులో ఒక ఫీల్ ఉంది కదా, ఆ ఫీల్ గురించి చెప్పండి అంట. ఆ ఫీల్ సినిమా చూస్తే తెలుస్తుందండి. ఫీల్ ఇప్పుడు చెప్పేస్తే ఇంకా సినిమా ఎందుకు? ఇంకెందుకు వచ్చినట్టు మనం ఇక్కడ? ఎందుకు యూఎస్ నుంచి వచ్చి సినిమా హీరో అయిపోతాం అది ఇది అనుకున్నా, ఏంది? ఏదో చేద్దాం అనుకుంటున్నాం, నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం యాక్టర్ అవ్వాలని. వరుణ్ కదా? అరుణ్ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే ఈ పాయిజన్ తాగేస్తా. ఇక్కడే ఉంటాను, తాగు. ఇస్కి బ్రో, నువ్వు మాస్ గా కనిపించావు. పుట్టినది వచ్చింది పిచ్చిది. అవ్వేమో జాబ్ చూసుకోమంటే నువ్వు పోరీలతో తిరిగావు. నేను నీకేం చెప్పినానరా? మంచిగా చదువుకొని ఓ ఉద్యోగం సంపాదించుకోరా అన్న. నువ్వు చేస్తుంది ఏంటిదిరా? పోర్లెంబడి తిరుగుతా. పోరీలు ఎంతమందితో చేసావు, ఎంతమందితో చేసావు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చేసావు, వాడావు, ఏంటది? ఎందుకు నీకు ఏస్ బతుకు? నీ సాంగ్స్ మంచి వైరల్ అయ్యాయి కదా, సో అందులో మంచి సాంగ్ పాడు బ్రో నువ్వు. లవ్ అంటేనే హర్డల్స్, అటాచ్ అయ్యే ట్రబుల్స్. ఇంకా సినిమా గురించి ఫైనల్ ఏం చెప్పాలి? ఇప్పుడు సంక్రాంతి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో మా సినిమా కూడా అంతే వైబ్రెంట్ అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది.